సో రైట్ గైస్, ఇప్పుడు దాకా నేను వేరే జూమ్ లో మాట్లాడుతున్నా. ఛాలెంజ్ లో ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో ప్రతి టీం నుంచి ఛాలెంజ్ చేసిన వాళ్ళందరూ మాక్సిమం విన్నర్స్ అయ్యారు. కొంతమంది ఇంకా కావాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు అవుతున్నారు. సో మన టీం నుంచి ఇక్కడ మాధవరావు సార్ కూడా ఛాలెంజ్ పోటీలో ఉన్నాడు. 100% మాధవరావు సార్ కూడా విన్నర్ కావాలి. ఎందుకు కావాలంటే, సో ఛాలెంజ్ లో ఎవరైతే టైగర్ నాకు ఇంకో దాని కూడా పోస్ట్ ఎస్ మోహన్. ఛాలెంజ్ లో ఎవరైతే పార్టిసిపేషన్ చేస్తున్నారో సో పక్కాగా వాళ్ళందరూ విన్నర్ అవ్వడం కోసం వాళ్ళందరూ అప్లయన్స్ డౌన్లైన్స్ అందరూ కూడా యూనిటీగా వర్క్ చేస్తున్నారు. యూనిటీగా వర్క్ చేసి ఈరోజు ఇండియా లెవెల్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ఇండియా లెవెల్లోనే, మామూలుగా మన ఏదో లోకల్ గా కాదు, ఇండియా లెవెల్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారు. సో మీకు చూపిస్తున్నాను చూడండి, ఇండియా లెవెల్లో మనం ది బెస్టా కాదా అనేది కూడా మీకు ఒకసారి వెరిఫికేషన్ చేస్తాను చూడండి. సో మీ అందరికీ తెలుసు, వికాస్ మహా గురించి గ్రూప్ ఒకటి ఉంది. గ్రూప్ లో మీ అందరూ ఉన్నారా? మనకైతే సార్ ఉన్నారా? వికాస్ గురించి గ్రూప్ లో ఉన్నారా? లేదు మోహన్. మీరు పెడతారా చూసి. వికాస్ గురించి గ్రూప్ లో ఉన్నారా మీరు? లేదు లేదు మోహన్. వికాస్ గురించి గ్రూప్ లో లేరా? మేబీ ఎవరైనా సీనియర్ లీడర్స్ మాత్రమే ఉన్నారు. గోపాల్ అబౌట్ ఉన్నారు సార్. సో చూపిస్తా చూడండి, ఇది వికాస్ మహాజీ గ్రూప్. వికాస్ గురించి గ్రూప్, వికాస్ మహాజీ గ్రూప్ లో సో మనకి జూలై 5 నుంచి కాంటెస్ట్ స్టార్ట్ అయింది కదా. ఇదిగోండి, ఈ తారీఖు ఏంటి? జూలై 17. కరెక్టేనా? తారీఖు ఎంత సార్? 17 మార్చ్. జూలై 17న ఇగో పోస్టర్ పెట్టాడు గురుజీ, మాన్సూన్ మ్యాజిక్ అని. 5వ తారీఖు జూలై నుంచి 9th అక్టోబర్ వరకు పెట్టాడు ఈ పోస్టర్. పెట్టాడు, ఇక ఫోటో ఒకటి పెట్టాడు. బాబు ఎవరైనా విన్నర్స్ ఉంటే ఈ ఫోటోలో పెట్టడం పెట్టాడు. పెట్టినాక ఆల్ ది బెస్ట్ కూడా చెప్పినాక ఫస్ట్ విన్నర్ అయిపోయారు. ఫస్ట్ విన్నర్ ఎవరి టీం అండి? కర్ణాటక టీం. ఏ లెవెల్లో విన్నర్ అయ్యారు? ప్రెషర్ లెవెల్లో విన్నర్ అయ్యారు ఫస్ట్ టీం. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ రెండో విన్నర్ కూడా అయ్యాడు. రెండో విన్నర్ కూడా ఏ లెవెల్లో విన్నర్ అయ్యారు? సిల్వర్ లెవెల్లో విన్నర్ అయ్యారు. రెండో విన్నర్ కి ఇక్కడ పేరు వచ్చింది, డైమండ్ క్లబ్ ఆఫ్ లైఫ్. ఎవరు? టి నరేంద్ర. కర్ణాటక. నరేంద్ర గురించి మన నరేంద్ర గురించి కాదులేండి, కర్ణాటక టీం. సో రెండో విన్నర్ అక్కడ అయ్యాడు. ఇక్కడ డైమండ్ క్లబ్ అప్లై పడంగానే నాకు వచ్చింది అనమాట ఆలోచన, నా పేరు కూడా రావాలి అక్కడ, నేను కూడా చేయాలని. రెండు అయిపోయింది, 2 విన్నర్స్ అయ్యారు. అని అదేవిధంగా మూడో విన్నర్ వచ్చాడు. మూడో విన్నర్ ఏ లెవెల్లో విన్నర్ అయ్యాడు? ప్రెషర్ లెవెల్లో విన్నర్ అయ్యాడు. టీం కర్ణాటక. అప్లై ఎవరు? టి నరేంద్ర సార్. ఓకే, మూడో విన్నర్ కూడా టి నరేంద్ర. అంటే దాంట్లో 2 నరేంద్ర, ఒకటేమో ఎవరో అయ్యారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా నరేంద్ర కింద ఖాతాలో వేద్దాం. 3 అయిపోయిన నరేంద్ర కింద. ఓకేనా? 3 కర్ణాటక టీం. నెక్స్ట్ నాలుగో విన్నర్ ఎవరు అయ్యారు? మదనపల్లి టీం. ఎవరు ఇక్కడ డైమండ్ అప్లై? ఎర్రయ్య అంటే వీనస్ లీడర్, 1,00,000 మంది టీం ఉన్న వ్యక్తి. నాలుగో విన్నర్ ఆయన వచ్చాడు. ఏ లెవెల్లో విన్నర్స్ అయ్యారు వీళ్ళు? ప్రెషర్. 2400 ప్రెషర్ కదా. అంటే 4 విన్నర్స్ లో 3 నరేందరు, ఒకళ్ళేమో ఎర్రయ్య. 4 అయిపోయారు. నెక్స్ట్ 5వ విన్నర్ జూలై 23 అయిపోయింది, 24 అయిపోయింది, డేట్లు మారిపోతున్నాయి. నెక్స్ట్ జూలై 25, 26 ఎవరు కాలా విన్నర్స్. రైట్, 5వ విన్నర్ వచ్చాడు. 5వ విన్నర్ ఎవరు? కర్ణాటక టి నరేంద్ర గురించి. కర్ణాటక. రైట్, 5వ విన్నర్. 5గురిలో 4 నరేందరు, ఒకళ్ళేమో ఎర్రయ్య. ఓకేనా? కర్ణాటక. నెక్స్ట్ 6వ విన్నర్ జూలై 29 అయింది, 30 అయిపోయింది, 31 అయిపోయింది, 1 అయిపోయింది. చూడండి, 6వ విన్నర్.
చూస్తూ ఉంటే 6వ విన్నర్. రైట్, 6వ విన్నర్ వచ్చారు ఆగస్ట్ 4న. ఎవరు అప్లై అయ్యారు? జి బాలు ఇది. రైట్. 6వ విన్నర్ కూడా ఏ లెవెల్ విన్నర్ అయ్యారు? ఫ్రెషర్. ఫ్రెషర్. ఇప్పుడు 6గురిలో నరేందర్ అండి 4. ఎర్రయ్య 1, బాలు 1. 6లో. రైట్. నెక్స్ట్ 7వ విన్నర్. రైట్. 7వ విన్నర్ ఎవరు? స్మాల్ జి నరేంద్ర పలమనేరు. ఈ నాగేష్ బాబు బేబీ మ్యాన్ విన్నర్ నెంబర్ 1. ఫ్రెషర్. డైమండ్ క్లబ్ అప్లై ఎవరు? గారా చిన్నరావు. అంటే 7వ విన్నర్ లో మనతో స్టార్ట్ అయింది. క్లియర్? డైమండ్ క్లబ్ గ్యారేజ్ చిన్నారు. నెక్స్ట్ 8వ విన్నర్ వెంకట ప్రసాద్ అని మనం డైమండ్ ఆడాడు వైజాగ్. అతను వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తారు. లావణ్య ఓకేనా? 8వ విన్నర్. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే ఐడి మీద పనిచేస్తారు. వాళ్ళు సింగిల్ ఐడి మీద పనిచేస్తారు, డైమండ్ అయ్యారు. ఓకే, ఒకటే ఐడి వాళ్ళు. నెక్స్ట్ 8వ విన్నర్ అయిపోయినాక నరేష్ గురించి బర్త్డే ఫోటోలు వచ్చినాయి. ఇండియా లెవెల్లో నెక్స్ట్ వికాస్ గురించి 500 మంది డైమండ్స్ ఉంటే ఇప్పుడు ఇంకా 9వ విన్నర్ ఎవరు వచ్చారో చూద్దాం. 9వ విన్నర్ ఎవరు? శ్రీనివాస్. టార్గెట్. విన్నర్ నెంబర్ 2 డైమండ్ క్లబ్ అప్లై ఎవరు? గారా చిన్నారావు. సో ఇప్పటి వరకు ఇండియా లెవెల్లో 9 మంది విన్నర్స్ అయ్యారండి. 9 మందిలో 4 నరేందర్, ఒకళ్ళేమో ఎర్రయ్య, ఒకళ్ళేమో బాలు, ఒకళ్ళేమో వెంకట ప్రసాద్, గారా చిన్నారావు 2. 9వది. 10వ విన్నర్ ఎవరి కాడి నుంచి రాబోతున్నారు? గారా చిన్నారావు. 11వ విన్నర్ ఎక్కడి నుంచి రాబోతున్నారు? గారా చిన్నారావు. 12వ విన్నర్ ఎక్కడి నుంచి రాబోతున్నారు? గారా చిన్నారావు. ఇప్పుడు 9 అయిపోయి ఇంకా 3 విన్నర్స్ మన దగ్గర నుంచి రాబోతున్నారు. 2 hours లో వాళ్ళ ఐడీలు షో చూపిస్తాయి. పేమెంట్లు అయిపోయి 2 hours లో 3 కన్ఫర్మ్ గా అయిపోయారు. అప్పుడు ఈ 9కి ఇంకో 3 యాడ్ చేస్తే 12 మంది. 12 మంది కాంటెస్ట్ విన్నర్స్ లో నరేందర్ దగ్గర నుంచి 4, ఎర్రయ్య దగ్గర నుంచి 1, బాలు దగ్గర నుంచి 1, లావణ్య దగ్గర నుంచి 1. అప్పుడు గారా చిన్నారావు అనే టీం నుంచి ఎన్ని వస్తున్నట్టు? 5 అయిపోయింది ఆల్రెడీ. ఇంకా 5. వికాస్ గురించి మొత్తం 500 మంది డైమండ్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 500 మంది. 500 మంది డైమండ్స్ ఉన్నారు. నాది ఇంకా డైమండ్ కూడా షో చూపించాల. వాస్తవానికి నాది డైమండ్ కూడా ఈ నెలలో చూపించింది, కానీ ఇంకా షో కూడా కావాలా, డైమండ్ కూడా కావాలా నాది. ఎస్ అన్నో. కానీ గురూజీకి 500 మంది డైమండ్స్ ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఫంక్షన్ కూడా జరిగిన వాళ్ళు ఉన్నారు. ఎస్ అన్నో. 500 మంది ఒక్కొక్కరు డైమండ్ లీడరు. ఒక్కరిని విన్నర్ చేస్తే ఎంతమంది విన్నర్స్ అవుతారు? 500 మంది. 500 మంది విన్నర్స్ అవుతారు, టార్గెట్ విన్నర్స్. కానీ ఈ రోజు మధ్యాహ్నానికి 12 మంది విన్నర్స్ అవుతున్నారు ఇండియా లెవెల్లో. మన 3 కూడా కలిపితే 12 అవుతారు. 12లో మన విన్నర్స్ ఎంతమంది అయినట్టు? 5. ఇదిగోండి, 19/8/2019 చేరా. అంటే ఇంకొక 5 రోజుల్లో నా జాయినింగ్ డేట్ కి 6 years కంప్లీట్ అవుతుంది. నా టార్గెట్ ఈ 5 రోజుల్లో నేను డైమండ్ షో ఇక్కడ ఓపెన్ ప్లేస్ లో డైమండ్ రావాలి. అది నా టార్గెట్. వచ్చింది కూడా. క్లియర్? ఎస్ ఆర్ నో? అదేవిధంగా ఇండియా లెవెల్లో ఈ రోజు డైమండ్ లెవెల్కి వచ్చి కూడా ఇదిగోండి ఈ విధంగా వర్క్ ఇంచుమించు ఈక్వల్ 6,62,717 బివి. ఏది ఇంత ముందు స్వామిదాస్ వైపు ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఎవరి వైపు ఎక్కువ వచ్చింది? ఎవరి పేరు ఎక్కువ వచ్చింది? 6,65,070 సంజయ్ మేడం వైపు వచ్చింది. బేబీ మేడం లేనా మేడం కాదు సార్, వాళ్ళ పైన అప్లైలో సంజయ్ మేడం ఉంటారు. అర్థమవుతుందా? కాకపోతే పేరు వాళ్ళకి ఇస్తాను నేను, ఎందుకంటే నేను చేసినా ఎవరు మాట్లాడినా చేసినా
లీడర్షిప్ అనేది మేము పేరు ఇస్తాం. అర్థమవుతుంది అందరికి. ఈరోజు ఇండియా లెవెల్లో టాప్ పర్ఫార్మర్స్ ఎవరున్నారు? చిన్నారావు. మనమే ఉన్నాం సార్. ఎర్ర చిన్నారావు అంటే నేను కాదు. ఎర్ర చిన్నారావు అంటే మల్లికార్జున్, ఎర్ర చిన్నారావు అంటే మాధవరావు సార్, ఎర్ర చిన్నారావు అంటే చేమూరు శ్రీను. ఎస్ సార్. నేను వేరు కాదు. మీరు నేను వేరు కాదు. మీరు నేను కలిస్తే మనమే. సో మీరు ఇప్పుడు ఎక్కడికైనా ప్లాన్కి వెళ్ళినప్పుడు, ఫాలోఅప్కి వెళ్ళినప్పుడు మేము అక్కడ ఆగిపోయాం, ఇక్కడ ఆగిపోయాం అని చెప్తే ఏమని చెప్పుకోవచ్చు మీరు? మాది ఆగిపోయే టీం కాదు, ఇండియాలో నెంబర్ 1 టీము విత్ ప్రూఫ్. నెంబర్ చెప్పుకోవాల్సిన అవసరం, ప్రూఫ్ చూపిస్తున్నావా లేదా? అన్నయ్య నేను అతను చూసి నాకు తెలిసి మొత్తం ఇండియా నెంబర్ 1 టీం ఎవరు సార్? టీం ధైర్యంగా వెళ్ళి చూపించుకోవచ్చా లేదా? వాళ్ళతో Yes, మా ఫ్రెండ్స్ గురించి ఉన్నాడు, మాకు సపోర్ట్ చేస్తాడు అని చెప్పుకోవచ్చా లేదా? రైట్. సో ఈరోజు నెంబర్ 1 అవటం గల కారణంలో ఒక 2 కారణాలు ఉన్నాయి. ఎలా నెంబర్ 1 అయ్యాము? ఇంతకుముందు అర్జున పడ్డప్పుడు కూడా నెంబర్ 1 అయ్యాము, మధ్యలో డౌన్ ఫాల్ అయ్యాము, ఇప్పుడు మళ్ళీ నెంబర్ 1 వచ్చాము. మధ్యలో డౌన్ ఫాల్ అవటం గల కారణము, మళ్ళీ ఇప్పుడు నెంబర్ 1 అవటం గల కారణం ఏంటంటే, మధ్యలో ఎందుకు డౌన్ ఫాల్ అయ్యామంటే, అప్పుడు నేను మీ అందరినీ టీంగా డివైడ్ చేసేసి ఎవరికి వాళ్ళు చేసుకోవాలని చెప్పేశాను, ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకోవాలని చెప్పాము. సో దానికి కూడా కారణం ఏంటంటే, ఎవరికి వాళ్ళు లీడర్గా ఎదగాలి, ఎవరికి వాళ్ళు సొంతంగా కష్టపడాలి, ఎవరికి వాళ్ళు పేరు కూడా తెచ్చుకోవాలి, మీకు కూడా పేరు రావాలి, నా పేరు రావడం కాదు మీకు కూడా పేరు రావాలని అలా చేయడం జరిగింది. అలా చేయడం వల్ల నేను ఎవరితో ఎక్కువ కమ్యూనికేషన్ చేయకపోవడం వల్ల ఈరోజు చాలా మంది లీడర్లు సొంతంగా చేసుకొని కొంచెం ఫెయిల్ అయిపోయి అట్లా ఇబ్బందిలో ఉన్నారు. సో మళ్ళీ రీస్టార్ట్ చేశాను. మళ్ళీ మీ అందరికీ నేను సపోర్ట్ చేయడానికి వస్తున్నా, అందరితో మాట్లాడడానికి వస్తున్నా. మళ్ళీ బిజినెస్ ఎలా ఉండబోతుంది? వేరే లెవెల్. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది మళ్ళీ, గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే ఛాలెంజ్ చేశారో 1000 రూపీస్ ఛాలెంజ్ చేశారో, ఈ 1000 రూపీస్ ఛాలెంజ్ చేసిన వాళ్ళందరిలో 15 మందిలో 20 మందిలో ఆల్రెడీ 5 విన్నర్స్ అయ్యారు. షిలార్బి చెల్లి విన్నర్ అయింది, బేబీ మేడం విన్నర్ అయ్యారు, శివాని మేడం, వేలు సార్, ఆదిలక్ష్మి 5 విన్నర్స్ అయ్యారు. ఇంకా 15 మంది కూడా ఖచ్చితంగా విన్నర్స్ కాబోతున్నారు, అవుతారు కూడా. అందులో మన మాధవరావు సార్ కూడా పేరిచ్చాడు, బ్యాంక్ మేనేజర్ మాధవరావు సార్ కూడా పేరిచ్చాడు. కొంతమంది పేరు ఇవ్వటం కూడా భయపడ్డారు, బట్ మాధవరావు సార్ పేరిచ్చాడంటే ఏదో 1000 రూపాయలు కట్టాలని వేళ విన్నర్ అవ్వాలి, మా టీం పేరు నిలబెట్టాలి అని ఒక పేరు కోసం ఇచ్చాడు. మాధవరావు సార్ ఎందుకు రిస్క్ చేశాడు అంటే, మా టీం పేరు కూడా రావాలి, మాదే తక్కువ కాదు. ఒకప్పుడు మేము కూడా ఛాంపియన్ ట్రోఫీ కొట్టాము, ఛాంపియన్ ట్రోఫీ సోమశేఖర మహారాజు దగ్గర తీసుకున్నాం. సో మాకేం తక్కువ కాదు, మేము ఎవరికి తక్కువ కాదు, మేము కూడా విన్నర్స్ అవుతాం, మేము చేసిన వాళ్ళమే, మా దగ్గర సత్తా ఉంది అని ఈరోజు మాధవరావు సార్ పేరు ఆ రోజు 9వ తారీఖున పేరు ఇవ్వడం గల కారణము, ఒకటి అప్లైన్ డౌన్లైన్ కోసం కాదు, టోటల్ ఓవరాల్ గా టీం కోసం, అంటే ఆయన పేరు కోసం కూడా కాదు, ఓవరాల్ గా టీంకి పేరు రావాలి అన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే మన గ్రేట్ మెంటర్ సోమశేఖర మావాజీతో మీ అందరికి మంచి అనుభవం ఉంది, సీనియర్ లీడర్స్ అందరికి. సోమశేఖర మావాజీ చేతుల మీదుగా ఒక రోజు ఛాంపియన్ ట్రోఫీ తీసుకున్నారు, మీరు తీసుకున్నారు లేదా? తక్కువ మందిలో తీసుకోరా, కొన్ని వేల మంది, కొన్ని వందల మంది సమక్షంలో గుంటూరులో కని విని ఎరగని రీతిగా ఒక ఫంక్షన్ పెడితే, అలాంటి ఫంక్షన్ లో శ్రీ కన్వెన్షన్ లో అలాంటి ఫంక్షన్ లో మన గ్రేట్ మెంటర్ సోమశేఖర మావాజీ దగ్గర నుంచి ఆ రోజు మీరు ట్రోఫీ తీసుకున్నారు. ఒకసారి చూపిస్తున్నా చూడండి ఆ వీడియో, కొద్ది నిమిషాలు మీకు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా, మీలో ఎంత పవర్ ఉందో మీకు ఒకసారి చూపిస్తున్నా, చూడండి ఒకసారి.
టైగర్ టైగర్ చూడండి ఆ రోజు ఇదిగోండి రేపల్ల టీం కందుకూరు టీం ఛాంపియన్ ట్రోఫీ తీసుకున్నారు. చూడండి ఒకసారి ఆ వీడియో. ఏమని పేరు ఉందాడా? రేపల్ల ఆర్టీటీ రేపల్ల ఆర్టీటీ. ఎవరి పేరు ఉంది? రేపల్ల ఆర్టీటీ ఉందా లేదా? ఎవరిస్తున్నారు ఛాంపియన్ ట్రోఫీ? సోమశంకర్ ఏమనిపిస్తుంది? గుర్తొచ్చినాయా? ఛాంపియన్ ట్రోఫీ తీసుకున్న రోజు గుర్తొచ్చినాయా? అప్పుడు మీరు ఛాంపియన్స్. ఒకసారి మళ్ళీ అది మొత్తం తీయండి. ఆ పవర్ అంతా ఒకసారి బయటికి తీయండి. పవర్ అంతా ఒకసారి బయటికి తీస్తే ఛాంపియన్స్ ఆల్వేస్ ఛాంపియన్సే. ఒకసారి ఛాంపియన్ అయిన వాళ్ళు మళ్ళీ ఛాంపియన్స్ అవ్వకపోవడం పెద్ద ఎవరుందా చెప్పండి? ఛాంపియన్స్ అవ్వచ్చా అవ్వకూడదా? చేస్తాను. కమిట్మెంట్ తీసుకోవాలి. కమిట్మెంట్ తీసుకోవాలి. రోజు గ్యారా చిన్నారావు ఒకసారి చెక్ చేస్తే ఒకప్పుడు నెంబర్ 1 ఇండియాలో నెంబర్ 1 టీం అని పేరు వచ్చింది. తర్వాత కొన్ని కారణాల వల్ల డౌన్ఫాల్ అయ్యా 1 year. బట్ మొన్న ఢిల్లీ వెళ్ళా. ఢిల్లీలో 500 మంది డైమండ్స్ వికాస్ గురించి టీమ్ ఉన్నారు. కంపెనీ లెవెల్లో 1300 మంది డైమండ్స్ వచ్చారు. 1300-1400 మంది డైమండ్స్ వచ్చారు. 1300-1400 డైమండ్స్ లో వికాస్ గురించి టీమే 500 మంది డైమండ్స్ ఉన్నారు. వికాస్ గురించి టీమే ఎంతమంది ఉన్నారు సార్ డైమండ్స్? 500 ఉన్నారు. నాకు అనిపించింది కంపెనీ లెవెల్లో ఇంతమంది 1400-1300 డైమండ్స్ లో వికాస్ గురించి టీమే ఇంతమంది ఉన్నప్పుడు, ఆయన ఒక్కడే ఇంతమందిని క్రియేట్ చేసినప్పుడు నేనెందుకు చేయలేను? నేను కూడా చేయాలి 100%. కానీ ఆ రోజు కమిట్మెంట్ తీసుకున్నాను. కమిట్మెంట్ తీసుకొని ఆ రోజు నేను స్టేజ్ మీద కూడా మాట్లాడా డైరెక్టర్ల ముందు, వికాస్ గురించి ముందు, అండ్ సోమశంకరరాజు ముందు, అండ్ నరసింహరావు గురించి ముందు, అందరి ముందు నేను మళ్ళీ ఛాలెంజ్ చేశాను. గ్యారా చిన్నారావు నెంబర్ 1. ఇంతకుముందు నెంబర్ 1 ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు నెంబర్ 1 అవుతాడు. చేసి చూపిస్తాను. నేను నెంబర్ 1 అవ్వకపోతే నా తలకాయ తీసేసుకుంటాను అని కూడా నేను మాట ఇచ్చాను. ఏమి ఇచ్చానండి? నేను తల తీసేసుకుంటాను అని చెప్పి మాట ఇచ్చా. అంత మాట ఎవరైనా ఇస్తారా? నేను అంత మాట ఇచ్చాను. ఏది సేఫ్ షాప్ కోసం తల తీసేసుకుంటా అనే మాట ఎవరు అనలేదు. ఏముందలే బిజినెస్ నడితే ఎంత, పోతే ఎంత కొంత డబ్బులు వస్తాయి కదా, మనకి ఎంత కొంత వస్తున్నాయి అని రిలాక్స్ మోడ్ లో ఉంటాను. బట్ నేను అలా కమిట్మెంట్ ఇచ్చాను. ఇస్తాను. ఎంత కమిట్మెంట్ ఒకసారి చూడండి. ఎలాంటి మాటలు
నాడు ఏంటి నేడు ఏంటి ఏం మాట్లాడారో ఒకసారి మీరు చెక్ చేయండి. నాడు ఆ రోజు వికాస్ గురించి బట్ నాకు ఫస్ట్ టైం రికగ్నిషన్ మీ ముందు తీసుకునే అవకాశం వచ్చింది. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో నేను ఒకనే కాలేదు ఈ కాంటెస్ట్ లో నాతో పాటు నలుగురు ఉన్నారు. సో నేను లెవెల్స్ కూడా మార్చుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు ఆ యొక్క కమిట్మెంట్ చాలా సీరియస్ గా ఉండబోతుంది అనమాట. మన పెద్ద శ్రీనివాసరావు కూడా నేను కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెస్ట్ లో సో నేను ఉండడంతో పాటు నాతో పాటు 100% 50 మెంబర్స్ 50 మంది చేస్తున్నాను. సో బికాస్ ప్రోగ్రామ్ లో ఉన్నాను నేను అందరూ ఈ 3 మంత్స్ డైమండ్ ఇస్తాను. డైమండ్ సో డైమండ్ అనుకుంటాను గురించి. సో ఎందుకంటే నాకు టైం లేదన్నమాట. ఆల్మోస్ట్ నేను చాలా వచ్చేస్తూ ఉన్నాను. సో ఇంకా వచ్చేస్తాను. టీం కూడా బాగా కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరు అవకాశం వాడుతున్నాను. ఇండియాలో ప్రతి గడపకి సేఫ్ తీసుకెళ్ళాలనుకున్నాను. గడపకి సేఫ్ సో సేఫ్ రూపాయలు నాకు ఉద్దేశం. సో నేను సేఫ్లో ఉన్నాను, సేఫ్లో ఉంటాను, సేఫ్లో ఉండబోతున్నాను. నా చివరి శ్వాస అంటిల్ మై లాస్ట్ బ్రీత్ ఐ విల్ బి సేఫ్ షాప్. నేను సేఫ్ షాప్లో ఉన్నందుకు గర్వపడుతున్నాను మాజీ. సో ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ మై సేఫ్ షాప్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ అవకాశం డైరెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ ఏదైతే ये बताओ तुम्हारा अपलाइन कौन है इसमें? వికాస్ అడుగుతున్నాడు మీ లెవెల్లో మీ అప్లై ఎవరు అంటున్నాడు. నరేంద్ర గురించి చూపిస్తాం. ये बताओ उनको नंबर 1 बनाओगे कि नहीं बनाओगे? అప్లై నెంబర్ 1 చేస్తామని అడుగుతున్నాడు వికాస్ గురించి. తొడగొట్టి ఇట్లా మెసేజ్ తిప్పా. అప్పుడు మెసేజ్ లేదు ఆయన తిప్పా. సో ఆ రోజు గురూజీ ముందు అట్లా చేశాను ఫస్ట్ టైం 5 ఏళ్ళ క్రితం. ముందు తొడగొట్టు అన్నాడు వికాస్ గురించి. అప్పుడు తొడగొట్టు కొట్టు అంటున్నాడు వికాస్ గురించి. అక్కడ నుంచి దాలో అంటాడు. అప్పుడు దాకా గేరా చిన్నారంటే అక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు. ఫస్ట్ టైం తెలిసి వచ్చింది అప్పుడు. అప్పుడు దాకా ఎవరికి తెలియదు నేనంటే. అప్పుడే తెలిసి వచ్చింది. ఆయన ఎప్పుడు నెంబర్ 1 నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో ఇండియా అది నాడు అయిపోయింది. ఆ రోజు నెంబర్ 1 నరేంద్ర గురించి చేసావా లేదా? అర్జున అవార్డు విన్నర్ అయ్యి నెంబర్ 1 అయ్యవా లేదా? నేడు 1/8/2025 మొన్న ఢిల్లీలో డైరెక్టర్ల ముందు, కంపెనీ డైరెక్టర్ల ముందు, కంపెనీ టాప్ లీడర్స్ మొత్తం అందరు ఉన్నారు. యూసీఏలు సహా ఉన్నారు. దేవేంద్ర శర్మ అని అవతల వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మేడం ఆన్ చేస్తానండి మేడం. ఓకే మేడం. మీకు జూమ్ 1 గంటన్నర. నాకు జూమ్ 5:45 మొదలు పెడితే 9 వరకు నేను జూమ్ లోనే ఉంటున్నా. అంటే అన్ని టీములతో మాట్లాడుతున్నా. అర్థమవుతుందండి. ఎరా చిన్నారా సక్సెస్ అవుతున్నాడు, పేరు వస్తుందంటే దీని వెనకాల ఇంత గ్రౌండ్ లో ఇంత కష్టపడుతున్నాను నేను. 9 గంటల వరకు మాట్లాడుతున్నాను అన్ని టీములతో కలిపి. సో చూడండి, రీసెంట్ గా మొన్న కోహినూర్ సెమినార్ లో ఢిల్లీలో ఏం కమిట్మెంట్ ఇచ్చో చూడండి. So now, Maji, thank you, Maji. Vikas Maji. So in 2021, I gave a commitment to you, Maji. At that time, I am in special parallel level, Maji. Parallel level lo nenu mee commitment ichanu, Maji. Aa roju 10x seminar Hyderabad lo jabtunnappudu ilane stage nunchi commitment cheppanaru. Aa roju cheppanu, Maji. ఆల్ ఇండియాలో నేను నెంబర్ 1 అవుతానని చెప్పాను మాజీ. అదే విధంగా నెక్స్ట్ అర్జున అవార్డు పెడితే అర్జున అవార్డులో విన్నర్ అయ్యి వచ్చాను మాజీ. అర్జున అవార్డు విన్నారు మాజీ. సో అదే విధంగా మాజీ సేల్స్ ఆఫ్ బిజినెస్ ని గడప సేల్స్ ఆఫ్ బిజినెస్ కమిట్మెంట్ చేస్తాను మాజీ. ప్రతి ఊరి గంట సేల్స్ ఆఫ్ అంటే నేను తిరుగుతుంటున్నా మాజీ.
లో మాజీ ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, బట్ గ్యారేజ్ చిన్నారా వచ్చాడు మాజీ. నా ఫ్యామిలీ నుంచి 5 మెంబర్స్ డైమండ్ చేస్తాం మాజీ. ఈ సంవత్సరం నా డైమండ్ పంచ్ ఉంది. నా లెఫ్ట్ నా రైట్ ఇద్దరు కూడా రూబీ లీడర్స్. ఒకవైపు రూబీ లీడర్ నా వైఫ్ ఉన్నారు, ఇంకోవైపు రూబీ లీడర్ మా బ్రదర్స్ ఉన్నారు. ఆ తర్వాత మా ఇంకో బ్రదర్ మా వదిన గారు, మొత్తం 5 మెంబర్స్ ఒకే ఇంట్లో నుంచి డైమండ్ తోడడం మాజీ. సో ఇదే నా కమిట్మెంట్ మాజీ. సో ఈ రోజు ఈ యొక్క డైమండ్ క్లబ్ మీటింగ్ ఒక్కడిగా వచ్చాను మాజీ. సో ఇది కూడా డేట్ గుర్తుపెట్టుకోండి మాజీ, August 1. సో 2025 నేను కమిట్మెంట్ ఇస్తున్నాను. ఖచ్చితంగా కంపెనీ లెవెల్లో మళ్ళీ ఇలాంటి మీటింగ్ వస్తే 100% నెక్స్ట్ ఇయర్ కి 10 మెంబర్స్ డైమండ్ తీసుకుని వస్తాం మాజీ. 10 మెంబర్స్ మాజీ. కమిట్మెంట్ మాజీ. సో యాక్చువల్లీ నేను ఐఎమ్ వెరీ పూర్ ఇన్ హిందీలో కొంచెం తక్కువగా ఉన్నా. సో ఇన్ దిస్ మీటింగ్ दिस इज माय कमिटमेंट माजी. आई विल लर्न हिंदी वेरी सून. पूरा हिंदुस्तान में हम काम करता हुआ చెప్తానమాట. పూరా హిందుస్థాన్ మే హమ్ కమ్ కర్తా. నేను హిందుస్థాన్ లో భారతదేశం మొత్తం మీద పూరా అంటే మొత్తం భారతదేశంలో కూడా నేను డిజైన్ చేస్తాను. ఇండియా త్వరగా హిందీ నాకు కొంచెం తక్కువ వచ్చు. హిందీ పూర్తిగా నేర్చుకొని హిందీలో కూడా అన్ని ఏరియాలో టీం తయారు చేస్తానని చెప్పి కమిట్మెంట్ ఇచ్చాను గురుజీ దగ్గర. థ్యాంక్ యూ మాజీ. సో ఇంతమంది గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు నరేష్ మాజీ, నరేష్ మాజీ, ఎంతమంది అరుస్తున్నారు చూడండి, కేకలేస్తున్నారు. పూరా హిందుస్థాన్ విజయం చేస్తారు కానీ హిందీ వాళ్ళకి చాలా మందికి అర్థమైంది అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. గడప గడపని స్టేజ్ ఆఫ్ తీసుకెళ్ళాక గూగుల్లో కొడితే who is number 1 in sales అనుకుంటే చిన్నారా అని గూగుల్లో కొడితే హూ ఇస్ నెంబర్ 1 ఇన్ సేఫ్ షాప్ అని కొడితే ఎవరి పేరు రావాలన్నాను. గ్యారా చిన్నారా. నాకు పునక వచ్చేసింది అనమాట ఒకసారి. అక్కడ వాళ్ళకు కూడా అలానే ఉంది గురించి, వినే వాళ్ళకు కూడా అలా వస్తున్నారు. సేఫ్ షాప్ ఒక దేవత అయితే సేఫ్ షాప్ దేవత ఒకసారి పూరి తిన్నాను. పూరినప్పుడు డన్ డన్ సరిపోయింది. అక్కడ స్టేజ్ దద్దరిల్లిపోయింది, జనాలు కూడా దద్దరిల్లిపోతారు. నేను స్టేజ్ దిగి రావడం ఒక్కొక్కళ్ళు వచ్చి వికాస్ వచ్చి హక్ చేసుకున్నాడు, హక్ చేసుకున్నాడు. అర్థమవుతుంది గైస్. గూగుల్లో కొడితే హూ ఇస్ నెంబర్ 1 సేఫ్ షాప్ అని కొడితే మన పేరు రావాలన్నారు. పేరు వస్తుందా రావట్లేదా? పేరు రావటం కాదు, కంటిన్యూ అయింది. సక్సెస్ రావడం గొప్ప విషయం కాదు, సక్సెస్ నిలబెట్టుకోవడం చాలా గొప్ప విషయం. పక్కాగా చెప్తున్నాను. మల్లికార్జున సార్, మాధవరావు సార్, చెవులు సింగ్ సార్ 100% ఇప్పుడు మీరు సొంత కష్టపడ్డారు. ఇక నుంచి నేను రాబోతున్నాను. దుమ్ము దుమారం చేద్దాం. ఓకేనా? అగ్నికి వాయిస్ నేను చెప్తాను, దాని గైడెన్స్ మీరు ఫాలో చేయండి. ఈరోజు బేబీ మేడం సొంతంగా చేసుకుంటూ వచ్చింది 3 ఏళ్ళు. మొన్న ఒక నెల క్రితం నా దగ్గరికి వచ్చింది. టోటల్ టీమ్ 0. ఆమెది కూడా 1 year బ్యాకే 0 అయింది. 2024లో బ్యాంకాక్ ట్రిప్ వచ్చినాక అప్లైన్ డౌన్ల మధ్య ఇష్యూస్ వచ్చి గొడవలు అయ్యి మొత్తం 0 అయిపోయింది. నరేష్ గురించి, నరేంద్ర గురించి అందరూ వెళ్ళినా సాల్వ్ కాలా, వదిలేసాడు మొత్తం. టోటల్ గా ఫైనల్ గా బేబీ మేడం ఫోన్ కూడా నరేష్ గురించి అతను మానేశాడు. మొత్తం టోటల్ 0 టీం వాళ్ళది. అలాంటి సిచ్యువేషన్ లో ఆమెకి అనిపించి వాళ్ళ డౌన్లైన్స్ కూడా మాట్లాడటం బట్టి మనకి ఇంకా 1 అప్లైన్ చిన్నారావు గురించి కాడికి వెళ్తే మనం సక్సెస్ అవుతాము. కొంచెం ఇగో తగ్గించుకొని వెళ్దాం, కలుద్దాం అని ఆలోచన చేసుకొని నాకు బేబీ మేడం ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. నేను కొన్ని కండిషన్ చెప్పాను. నా దగ్గరికి వచ్చాను అంటే మళ్ళీ వెళ్ళడానికి ఉండొద్దు. నేను కరెక్షన్ చెప్తాను, తీసుకోవాలి. నేను కొన్ని పనులు చెప్తాను, చేయాలి. నేను ప్రెజర్ పెడతాను, భరించాలి. దీనికి మీరు ఓకేనా? ఎస్ గురించి మీరేం చెప్తున్నా నో అంటాం, మీరేం చెప్పినా తీసుకుంటాను, ఇంత ముందులో హట్ అవను, మీరేం చెప్పినా నా మంచి కోసం అనుకుంటాను అని ఓకే చెప్పేసింది. ఓకే చెప్పినాక నేను మాట్లాడాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి మేడం, ఇంకోసారి మళ్ళీ మీ మధ్య నా మధ్య ఎలాంటి గ్యాప్ ఉండొద్దు, మధ్యలో మిస్ అవ్వటాలు, మధ్యలో ఎస్కేప్ అవటాలు ఉండొద్దు. ఒక్కసారి మళ్ళీ నేను టీంలో ఇన్వాల్వ్ అయినంటే టీము పూర్తిగా నేను కంప్లీట్ ఇచ్చి చేపిస్తాను. మీరు దగ్గరుండి నడిపించండి.
100% ఈ బిజినెస్ లో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం అని మాట్లాడుకున్నాం. ఓకే గురించి మీరు ఏం చెప్తా చేస్తా గురించి నన్ను డైవర్ట్ చేయడం కాదు, 100% చేస్తాను, చేద్దామని చెప్పేసి. ఇక ఫస్ట్ అప్లైన్ డౌన్ మధ్య ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళ టాప్ లీడర్స్ మధ్య గొడవలు ఉన్నాయి, గోల్డ్ లీడర్స్ మధ్యలో. అవన్నీ కూర్చొని ఫోన్ కాల్లో మాట్లాడి జూమ్ కాల్లో తీసుకొని మాట్లాడాను. చెప్పాను మీరందరూ యూనిటీగా ఉంటే మీరందరూ సక్సెస్ అవుతారు. మీ దగ్గర యూనిటీ మిస్ అయిందంటే మీరెవరు సక్సెస్ కాలేరు. సో కాబట్టి మీరందరూ సక్సెస్ కావాలా వద్దా అని అడిగా. ప్లస్ గురించి మీరు సక్సెస్ కావాలి. సరే సక్సెస్ కావాలంటే మీ అందరికీ నేను సపోర్ట్ చేయడానికి వస్తాను. ఇప్పుడు దాకా మీకు బేబీ మేడమే చేశారు, ఇక నుంచి నేను వస్తా. నా మాట మీకు ఏది చెప్పినా నో అనుకుంటే చేయాలి, ఏది చెప్పినా మీరు వర్క్ చేయాలి. చేస్తానికి రెడీనా? ఎస్ గురించి మేము చేస్తాం. సరే ఒక్కొక్కరిని జూమ్లో తీసుకురండి, మాట్లాడండి, నేను ఉంటా మాట్లాడతాను అని 1 by 1 మాట్లాడుతూ వచ్చాను. చెప్పాను ముందే కండిషన్స్, నేను ట్రైనింగ్లు పెడతా, మీటింగ్లు పెడతా, ఫంక్షన్లు పెడతా, ప్రతి దానికి మీరు నేను రమ్మన్న ప్రతి దానికి మీరు రావాలి. ఎస్ గురించి వస్తాం. ఎస్ ఆర్ నో కండిషన్స్ ఓకే. ఇక వర్క్ స్టార్ట్ చేస్తా, జూమ్ స్టార్ట్ చేస్తా. జూమ్ 7:30కు మొదలుపెట్టా. ప్రతిరోజు 7:30కి జూమ్. ఆమె ఆల్రెడీ ఆన్ చేసింది. ఒక హాఫ్ అన్ అవర్ ఆమె మాట్లాడుతూ వచ్చే వాళ్ళతో కలెక్ట్ చేస్తుంది. 8 గంటలకు నేను వెళ్తా జూమ్. 8 నుంచి 8:30, 9 వరకు జూమ్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా నేనే మాట్లాడతా అందరితో, 1 to 1 ఒక్కొక్కరితో మాట్లాడుతూ అందరితో మాట్లాడతా. వాళ్ళకి ఫస్ట్ పరిచయ కార్యక్రమం. గురుజీ పలానా వ్యక్తి ఈయన, పలానా వ్యక్తి ఈయన. జూమ్కి ఫస్ట్ కొద్దిగా వచ్చారు, తర్వాత పెంచుకుంటూ వచ్చారు. ఎందుకంటే నేను ఆల్రెడీ జూమ్ లో ఎంటర్ అయ్యాను, వర్క్ లో ఎంటర్ అయినా ఒక బిలీవింగ్ వచ్చినకి స్ట్రెంత్ పెరుగుతున్నాను, ఇంక్రీజ్ అవుతున్నాను. సో జూన్ 13వ తారీఖున ఫంక్షన్ డేట్ అనౌన్స్ చేశా. అప్పటికి వాళ్ళ కింద టీంలో ఎప్పుడో గోల్డ్ అయ్యారు కానీ వాళ్ళకి రికగ్నిషన్ చేయాల, ఎప్పుడో ప్లాటినం అయ్యారు కానీ రికగ్నిషన్ చేయాల. శ్యామవతి మేడంకు రికగ్నిషన్ లేదు, జ్యోతి మేడంకు రికగ్నిషన్ లేదు, శ్రీవారి మేడం ప్లాటినం రికగ్నిషన్ కూడా లేదు. నేను చెప్పాను ఈ రోజు ఫంక్షన్ చేస్తుంది మీ టీం కోసమే, కానీ పలమనేరులో పెట్టను, గుంటూరులో పెడతాను. అక్కడ నుంచి మొత్తాన్ని జనాభాని తీసుకొని రావాలి మేడం. 500 కాంట్రిబ్యూషన్, కనీసం 50 మందిని పట్టుకొని రావాలి. 50 మంది అంటే ఎంతమంది లేరు, జూమ్ లోకి వచ్చే వాళ్ళు 20 మంది 15 మంది. అయినా సరే కమిట్మెంట్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేసాము. జూమ్ లో మాట్లాడుతూ ఒక్కొక్క డీడీ, 1 డీడీ, 2 డీడీలు, 3 డీడీలు. సంవత్సరం నుంచి చెక్ 0 ఉన్న వ్యక్తికి ఒక 1000 రూపాయల చెక్ స్టార్ట్ అయింది, మళ్ళీ 2000 అయింది, 3000 అయింది. ఎస్ఆర్నో ఈ రోజు బేబీ మేడం అనే వ్యక్తి ఈ వారం చెక్ 50,000 తీసుకుంటుంది. ఈ వారం చెక్ ఎంత? 50,000. ఈ ఒక్క వారం చెక్ ఎంత తీసుకుపోతుంది బేబీ మేడం? 50,000. ఇప్పటికే 30,000 కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పటికి ఎంత కన్ఫర్మ్ అయిపోయింది? 30,000. 30,000 చెక్ కన్ఫర్మ్. ఇంకో 20,000 కూడా ఫైట్ చేస్తుంది, ఆ 20,000 కూడా కంప్లీట్ చేయబోతుంది. 50,000 కన్ఫర్మ్. అండ్ టోపాజ్ లెవెల్లో కాంటెస్ట్ విన్నర్ కాబోతుంది. టోపాజ్ లెవెల్లో లెఫ్ట్ లో 18,000 బీవీ, రైట్ లో 18,000 బీవీ కావాల్సి వస్తే కంప్లీట్. ఒకవైపు ఆమె సంబంధం లేకుండా నేను నడిపించుకుంటూ వస్తున్నా టీంని, రెండో వైపు మళ్ళీ ఆమెతోనే ఫోన్ కాల్ మాట్లాడుతూ, జూమ్ కాల్ మాట్లాడుతూ, టీంతో వర్క్ చేసుకుంటూ. ఈరోజు బేబీ మేడం ప్లాన్లకు ఎక్కువ వెళ్ళదు, ఫాలోఅప్కి ఎక్కువ వెళ్ళదు, జస్ట్ గ్రూప్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్కి వెళ్ళింది. నేను ఫస్ట్ రోజు చెప్పింది అదే, మీ అప్లై టోపాజ్ ఎలా వాడాలంటే నో ప్లాన్, నో ఫాలోఅప్, ఓన్లీ గ్రూప్ మీటింగ్, ఓన్లీ హోమ్ మీటింగ్. మీరందరూ ప్లానర్స్ అవ్వాలి, సొంతంగా ప్లాన్ చెప్పాలి, సొంతంగా వర్క్ చేయాలి అని ఒక మోటివేషన్ చేశాను జూమ్ కాల్లో. మళ్ళీ వాళ్ళందరినీ ఫంక్షన్కి 35 మందిని పట్టుకొచ్చింది. 35 మందిని ఫంక్షన్కి పట్టుకొచ్చి కూర్చోబెట్టింది బస్సులో. ఆ 35 మందిలో కమిట్మెంట్ తీసుకున్న వ్యక్తులే ఈరోజు వాచ్ విన్నర్స్, కాంటెస్ట్ విన్నర్స్. ఆ 35 మందిలో వచ్చిన వాళ్ళే. లేనా మేడం దగ్గర 50 మంది వచ్చారు, అండ్ బేబీ మేడం దగ్గర నుంచి 35 మంది వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన విన్నర్స్ వీళ్ళందరూ: నగేష్ బాబు, బేబీ మేడం; నారాయణ స్వామి, లేనా మేడం; మునిరత్నమ్మ, లేనా మేడం; శరత్ కుమార్, లేనా మేడం; మంజునాథ, బేబీ మేడం; శ్రీనివాసులు గోవా టార్గెట్ విన్నర్; నగేష్ బాబు గోవా టార్గెట్ విన్నర్, లేనా మేడం; మంజునా మేడం, లేనా మేడం; శోభా మేడం, లేనా మేడం; ఎం వేలు, లేనా మేడం; బి బేబీ, బేబీ మేడం ఆ విన్నర్; ఎన్ శ్రీవాణి, బేబీ మేడం; భానుమూర్తి, బేబీ మేడం; అనిత మేడం, బేబీ మేడం; ఆదిలక్ష్మి, బేబీ మేడం; శిలార్పి ఖమ్మం టీం, కుమార్, బేబీ మేడం; అంబుజ, బేబీ మేడం. 17 మంది విన్నర్స్ లో ఒక్క శిలార్పి మేడం తీసేస్తే 16 మంది విన్నర్స్ లో 8 మంది విన్నర్స్ బేబీ మేడం, 8 మంది విన్నర్స్ లేనా మేడం.
అంటే టోటల్ కంప్లీట్ గా బేబీ మేడకు లెఫ్ట్ రైట్ అది. ఒక 1000 రూపాయలు చెక్ చూసి సంవత్సరం అయిన రోజుల నుంచి ఈరోజు వారానికి 5,000, 10,000, 20,000, ఈ వారం 50,000 చెక్. అర్థమవుతుంది అందరికి. Yes, కేవలం నెలన్నరలో, నెల రోజుల్లో, నెల రోజులు ఎన్ని రోజులు? నెల రోజులు. నెల రోజుల్లో పోయిన ఆగస్ట్, జూలై 13వ తారీఖు ఫంక్షన్ పెట్టా కదా, అంత ముందు ఒక 5-6 రోజుల నుంచి నేను మాట్లాడుతున్నా పెట్టా. ఎస్ఆర్ 35 రోజుల్లో, 35 రోజుల్లో సుమారు 1,00,000 దాకా చెక్ తీసుకుంది. 1,00,000 చెక్ Yes, Lord. ఇంట్లో కూర్చోడు మరి మళ్ళీ ఏదో హైరాణ పడుతూ ప్లాన్లకు వెళ్తూ పరిగెత్తుతూ అటు చేస్తూ ఇటు చేస్తూ కాదు. ఇంట్లో కూర్చొని ఇలా కూర్చొని ఫోన్ కాల్ మాట్లాడుతూ కంటిన్యూగా ఫోన్ కాల్, అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి, మీరు అలా చేయండి, గురుజీకి మాట ఇచ్చారు, గురుజీ చెప్పింది వినండి, గురుజీ చెప్పింది చేయండి, చేయాలి, మన పరువు నిలబెట్టాలి, మన పరువు నిలబెట్టాలి, ఛాంపియన్ కొట్టు కొట్టాలి, వాచ్మెన్ అవ్వాలి, అట్ట అవ్వాలి, ఇట్ట అవ్వాలి, ఇటు చేయాలి, అటు చేయాలి. జస్ట్ నేను జూమ్ లో మాట్లాడతాను, గైడెన్స్ ఇస్తాను. అది ఆమె ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఈరోజు ఆల్ ఇండియాలో టోపాజ్ లెవెల్లో ఫస్ట్ విన్నర్ ఆమె. టోపాజ్ కాదండి, మీకు ఆల్రెడీ చూపించే కాంటెస్ట్ విన్నర్స్ సిల్వర్ లో అయ్యారు, ప్రెషర్ లో అయ్యారు, ప్లాటినం లెవెల్ కూడా ఎవరు విన్నర్ కాల, బ్రాంజ్ గోల్డ్ లెవెల్ ఎవరు విన్నర్ కాల. ఎసాను అంటే పెరల్లో కూడా విన్నర్ కాల, కోరల్లో కూడా విన్నర్ కాల. కానీ టోపాజ్ లెవెల్లో ఫస్ట్ కాంటెస్ట్ విన్నర్. పెద్ద లెవెల్స్ లో లెఫ్ట్ రైట్ 18,000 ఇలా అయిపోయింది ఆమె, ఇలా అయిపోయింది. నేను ఇంతకుముందు చెప్పాను, నా మాట వింటే మిమ్మల్ని ఇలా డైమండ్ చేస్తాను. నేను ఏం చెప్తే 1 డిగ్రీ చేంజ్ చేయకుండా చేయండి, మీరు ఇలా డైమండ్ అవుతారంట. ఎలా అయిపోతుంది డైమండ్? ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ర్యాంక్ 8 కాబోతుంది బేబీ మేడం. ర్యాంక్ 8 ఇన్కమ్ 4,18,000 చెక్కు ర్యాంక్ 8. తర్వాత ర్యాంక్ 5 లక్షలు, తర్వాత ర్యాంక్ 11 8,33,000 ఇలా అయిపోయింది. రాసి పెట్టుకుని మన ఇలా డైమండ్ అయింది. ఎప్పుడు ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తే ఇలా డైమండ్ 1 ఇయర్ కూడా పడదు, 6 నెలల్లో డైమండ్ అవుతారని చెప్పాను. నేను ఏం చెప్తున్నా అదే ఫాలో కండి. ఇప్పుడు దిశాకి వీళ్ళందరూ పెట్టుకుని మళ్ళీ ఆ తర్వాత గుంటూరులో ఫంక్షన్ పెడతా. గుంటూరులో ఈసారి 2-3 బస్సులు రావాలి. మీ ఏరియాలో రకరకాల ప్రాంతాలకు నేను వస్తాను, ఫంక్షన్లు పెట్టండి, నేను వస్తాను, ట్రైనింగ్ పెట్టండి, నేను వస్తాను. ఇస్తాను. Yes, Lord. Yes, Lord. యూ చేంజ్ ఎవ్రీథింగ్ చేంజ్. కొంచెం ఈగో తగ్గించుకొని నా దగ్గరికి వచ్చి కలవటం వల్ల బేబీ మేడం జీవితంలో ఏం జరిగింది చెప్పండి. Success వచ్చింది మోజ్. నేను కూడా ఈగో తగ్గించుకున్నా. ఆమెకి నాకు చాలా పెద్ద యుద్ధమే జరిగింది అంతకుముందు. ఓకే, ఇంతకుముందు నన్ను నేను మాట్లాడతా కదా, ఏమిటి నేను ఎందుకు సక్సెస్ ఇప్పించాలి, నేను ఎందుకు పని చేయాలి అని అనుకోలే. ఓకే మేడం నేను చేస్తాను మాట ఇచ్చానా లేదా? Yes, మోహర్జీ. నేను కూడా ఈగో తగ్గించుకున్నట్టే కదా. Yes, మోహర్జీ. అర్థమవుతుంది ఎదరికి. అప్లై డెవలప్ కలిస్తే మ్యాజిక్ చూడండి, అగ్నికి వాయువు తోడైనట్టు. అక్కడ బేబీ మేడం అగ్ని అయితే నేను వాయువు. నేను చెప్పిన డైరెక్షన్ లో ఫాలో అవుతుంది. ఈరోజు రిజల్ట్ చూసారా? Yes, మోహర్జీ. ఆమె జూమ్ లో లేదు ఇక్కడ, కానీ ఆమె గురించి నేను మీకు చెప్తున్నాను వివరంగా. అంటే అర్థం చేసుకొని ఎంత పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుందో. అన్ని వదులుకొని మైండ్ మొత్తం నెగిటివ్ అంతా ఉన్న బ్రెయిన్ తీసేసుకొని అహంకారంగా మాట్లాడే ఈగోని తీసేసుకొని మొత్తం జీరో చేసుకుని వచ్చింది. వచ్చినందుకు ప్రతిఫలం తీసుకుంటుందా లేదా? Yes, మోహర్జీ. రెడీనా మరి? Yes, మోహర్జీ. డౌన్లైన్ దగ్గర తగ్గిపోయిందావా? డౌన్లైన్ కూడా కలిసిపోయింది. ఇంతకుముందు డౌన్లైన్ రకరకాల మాట్లాడినారు. ఆవిడ కూడా చెప్పాను అవన్నీ తీసేసేయాలి. ఎస్ గురించి తీసేస్తా. అందరు కలుపుకొని యూనిటీ చేసుకొని ముందుకెళ్తుంది. ఈరోజు మొదలెడదామా? Yes, మోహర్జీ. ఇక నుంచి మనం మొదలెడదామా? Yes, మోహర్జీ. మల్లికార్జున సార్ మొదలెడదామా? Yes, మోహర్జీ. మాధవరావు సార్ మొదలెడదామా? Yes, మోహర్జీ. Yes. చెవుర్తి సార్ మొదలెడదామా? ఎస్ఆర్ సేమ్ ప్రాసెస్, సేమ్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ కూడా నేను ఏం చెప్తున్నా అంటే మీ అందరితో ప్రతి లీడర్తో నేను మాట్లాడతా. నేను చెప్పిన పని నో అనుకుంటే మీరు చేయండి. నాది బాధ్యత. మిమ్మల్ని సక్సెస్ చేయించే బాధ్యత నాది.
Yes, Moji. Yes, Moji. ఏం చెప్తారు గురుజీ మీకు ఏం నో అనకూడదు అంటారా? నేను చెప్పేది మహా అయితే ఏం చెప్తాను? జూమ్కి రమ్మని చెప్తాను. అంతేగా నేను చెప్పేది. మహా అయితే ఏం చెప్తాను? ప్రతిరోజు కమ్యూనికేషన్ చేయమని చెప్తాను. మహా అయితే ఏం చెప్తాను? ప్రతిరోజు ప్లాన్లు ఫాలోఅప్ లో ఉండమని చెప్తాను. మహా అయితే ఏం చెప్తాను? ప్రతి వారం ట్రైనింగ్లు పెట్టమని చెప్తాను. మహా అయితే ఏం చెప్తాను? ప్రతి నెల నేను ఒక ఫంక్షన్ పెడతాను, ట్రైనింగ్ పెడతాను, దానికి హాజరు కావాలి, మీరు మీ టీం అంతా రావాలని చెప్తాను. ఈ 5 పనులు చాలు డైమండ్ అవడానికి. Yes, ఈ Moji. 5 పనులు చేయడానికి రెడీ అయితే మిమ్మల్ని డైమండ్ చేయడానికి నేను రెడీ. మీరు రెడీనా? Yes, Yes, Moji. మీరు రెడీనా? Ready, Yes, Moji. Yes, Guruji. Yes, Guruji. ఈ రోజు 14వ తారీఖు ఆగస్టు 14, 2025 ఈ రికార్డు కూడా చేశా. రేపొద్దున మీరు కూడా మల్లికార్జున సారు, మాధవరావు సారు, చెవురి శ్రీ సారు, మీ అందరూ టీమ్స్ పికప్ అయిపోయి నెంబర్ 1 స్థాయికి వెళ్ళినప్పుడు చూపిస్తా. నాడు నేడు టైగర్ ఆ రోజు మీకు మాట ఇచ్చాను, ఇగో చూడు ఈ రోజు మీరు నెంబర్ 1 లో ఉన్నారు చూసారా అని మళ్ళీ మీకే చూపిస్తా. Yes, Moji. రెడీనా మరి? Yes, Moji. Yes, Moji. Ready, Moji. Yes, Moji. నెంబర్ 1 పెద్ద మ్యాటరే కాదు, నెంబర్ 1 అవుతారు. చేసే బాధ్యత నాది, సహకరించాల్సిన బాధ్యత మీది. సహకరిస్తారా? Yes, Moji. Yes, Moji. ఇస్తారు. Yes, yes, Moji. సో రైట్, ఆల్ ది బెస్ట్ గైస్. సో నేను ఒక్కొక్కరితో మాట్లాడతాను. ఈ రోజు మీకు టైం లేదు కాబట్టి త్వరగా ముగిచేస్తాను. రేపు నుంచి కొంచెం డెప్త్ గా ప్రతిరోజు 7 గంటలకు నేను జూమ్ వస్తాను. 7 నుంచి 7:30 వరకు మీకు టైం ఇస్తాను. ఇంకా ఇప్పుడు దాకా ఏంటంటే వాచ్ మెయిన్స్ మిగతా టీంలో ఎక్కువ మంది అయ్యారు కానీ అప్రిషియేషన్ కోసం ఎక్కువ సేపు ఉండాల్సి వచ్చింది. సో నేను మీకే టైం ఇచ్చి ఎక్కువగా నేను ఇక్కడ నుంచి కేటాయించబోతున్నాను. 7 గంటల నుంచి 7:30 వరకు హాఫ్ అన్ అవర్ నేను ప్రతిరోజు వస్తాను. నేనేం మోటివేషన్ చేయను, ప్రతిరోజు అందరితో మాట్లాడతా, కొత్త వాళ్ళతో మాట్లాడతా. అంటే వారానికి ఒక రోజు మీ కాడికి నేను షెడ్యూల్ ఇచ్చి వస్తాను. నెలకు ఒక ఫంక్షన్ నేను పెడతా. ఇస్తాను. వీటికి మీరు నాకు సహకరించాలి. చేస్తానంటే మీ టీము ఇలా అయిపోయింది. Yes, Moji. Yes, చూపిస్తాను కదా మీ కళ్ళకి. కావాలంటే అడగండి, వాళ్ళని ఎంక్వైరీ చేసుకోండి. ఎస్ఆర్ రెడీనా మరి? Yes, Moji. రైట్. Yes, Moji. Yes, Moji. రోజు వాచ్మెన్ గారికి టైం లేదు. మాధవరావు సార్ కమిట్మెంట్ ఇచ్చాడు. మాధవరావు సార్ని గెలిపించాల్సిన బాధ్యత 100% ప్రతి ఒక్క లీడర్ అప్లైన్ లో తీసుకోవాలి అండ్ డౌన్ లైన్ లో కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మా అప్లైన్ గెలవాలి, పేరు ఇచ్చాడు గెలవాలి అని అనుకోవాలి. ఎటువైపు తగ్గిందో చూసుకొని మాధవరావు సార్ అటువైపు వ్యక్తులతో మాట్లాడండి. మల్లికార్జునతో మాట్లాడించండి, ఈవెన్ గోపిశ్రీ మేడంతో మాట్లాడించుకోండి, సౌదాస్తో మాట్లాడించుకోండి, ఈవెన్ నాతో కూడా మాట్లాడించుకోండి. ఖచ్చితంగా 12 కల్లా మీరు విన్నర్ అవ్వాలి. 1000 రూపాయలు ఫైన్ కట్టకూడదు, కట్టే పరిస్థితి రాకూడదు. క్లియర్? Yes, yes, Moji. ఒకటే చెప్పండి వాళ్ళకి, సార్ ఈ రోజు నా పేరు నిలబెడితే మిమ్మల్ని డైవర్ట్ చేసే బాధ్యత నాదేని ఒక వాళ్ళతో మాట్లాడండి. డీడీ క్లోజ్ చేసే వ్యక్తులతో మాట్లాడండి, కమిట్మెంట్ ఇవ్వండి. ఖచ్చితంగా డబుల్ బీ ప్రొడక్ట్స్ అయినా చేయండి, నో ప్రాబ్లం. ఎట్లయినా వాచ్మెన్ రావాలి. ఓకే, కోరుకుంటున్నాను. చెప్పండి టీంలో వాళ్ళందరికీ. మళ్ళీ చిన్నారా గురించి మళ్ళీ వస్తున్నాడు మన టీంలోకి. ప్రతి ఒక్కరిని కలవబోతున్నాడు, మాట్లాడబోతున్నాడు. ప్రతి ఒక్కరిని డైవర్ట్ చేసే వదిలిపెట్టాడు అని మీరు నా తరపున మీరు మాట ఇవ్వండి. ఈరోజు జూమ్ లోకి వచ్చిన వాళ్ళకైతే చూస్తున్నారు, జూమ్ లో రానని కూడా చెప్పండి. రేపటి నుంచి జూమ్ లో వాళ్ళందరినీ పిలవండి, పేరు పేరు నేను మాట్లాడి మళ్ళీ మీ అందరి మధ్య యూనిటీ చేసి వారం నేను వచ్చి షెడ్యూల్ ఇచ్చి అటు కందుకూరుకు ఒక రోజు ఇస్తాను, ఇటు విజయవాడ రేపలకు ఒక రోజు చేపిస్తాను. ఖచ్చితంగా మీ అందరినీ కూడా 100% డైవర్ట్ చేసినాక నేను వదిలిపెట్టడానికి మీకు మాట ఇస్తున్నాను. పక్కగా నా మాట ఇవాళ రికార్డు కూడా చేస్తున్నాను. నేను చెప్పిన పనులు 5 పనులు ప్రతిరోజు జూమ్కి రావడం, ఖచ్చితంగా జూమ్ లో మీ అందరూ కనిపించడం, వీడియో కెమెరా తీసుకోవడం, అంటే కమ్యూనికేషన్ చేయడం, అప్లైన్తో డౌన్ అయితే కమ్యూనికేషన్ చేయడం, అంటే ప్రతిరోజు వర్క్ లో ఉంటాం, ప్లాన్లు ఫాలోఅప్ లో ఖచ్చితంగా ఉంటాం, అంటే ప్రతిదీ కరెక్షన్ చేసుకోవడం, నేను కరెక్షన్ చేస్తే యాక్సెప్ట్ చేయడం, పాజిటివ్ గా తీసుకోవడం, అంటే ప్రతిరోజు రిపోర్ట్ పంపించడం. రిపోర్ట్ పక్కాగా ఎవ్రీడే ఎంత వర్క్ చేసామో ఏం చేసామో నేను నాకు పంపించాలి. నేను గ్రూప్ లో కూడా చూస్తాను మీరు ఎంత వర్క్ చేశారో, రిపోర్ట్ కూడా చూస్తాను. అంటే దీంతో పాటుగా ప్రతి ట్రైనింగ్, ఏషియా ట్రైనింగ్, సండే వెన్యూ మీరు ఆర్గనైజ్ చేయడం, అండ్ నెలకు ఒక కో ట్రైనింగ్ పెడతాను, ఫంక్షన్ నేను పెడతాను, దానికి మీరు హాజరవడం. కొద్దిగా టీం అయినాక మీ ఏరియాలో ట్రైనింగ్ పెడతాను, దానికి మీరు హాజరవడం. ఓకే, ఈ పనులు చేస్తే ఈ విధంగా డైమండ్ అవ్వచ్చు. ఒకసారి ఏంటి డైమండ్ ఇలా అవచ్చు, ఎలా అవచ్చు డైమండ్, ఎలా అవచ్చు ఇలా చెప్పండి, ఎలా అవచ్చు డైమండ్ ఇలా. సార్ నా వల్ల నా చేత కాదు అనుకోకూడదు, ఐ కెన్ డూ ఇట్ అనాలి. ఐ కెన్ డూ ఇట్ అని నేను అంటా, మీరు ఎస్ అనాలి. అంటారా? ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్, Yes, Yes, Moji. I can do it, yes, Yes, Moji. I Moji. can do it. Yes, Yes. Moji.
పక్కాగా మీరందరూ చేస్తారు నాకు నమ్మకం ఉంది. 100% మిమ్మల్ని సక్సెస్ చేయించే బాధ్యత మిమ్మల్ని నిలబెట్టి ఈ దిశకి ఎవరైతే వస్తారో పేరు పైన దిశకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా డైవర్ట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. 100% మీకు మాటిస్తాను. అందు 17వ తారీఖున దిశ గురించి ఫంక్షన్ ఉంది. ఆ రోజు దిశ గురించి మాత్రమే ఉంటుంది. ట్రైనింగ్ అంతా మొత్తం దిశానే. దిశ వల్ల బిఫోర్ దిశ నా లైఫ్ ఏంటి, ఆఫ్టర్ దిశ నా లైఫ్ ఎలా మారింది. అలానే మీ అప్లైలో మల్లికార్జున సార్ మీది అండ్ మాధవరావు సార్ చెబుల్సి సార్ మీకు కూడా మాట్లాడే ఛాన్స్, మీకు కూడా పీపీటీతో టెస్ట్ మ్యాచ్ చెప్పే ఛాన్స్ ఇస్తాను. ఆ రోజు దిశ గురించి ఎడిఫికేషన్ ఉంటుంది. అండ్ మీ అప్లైన్స్ తో చాలా మంది క్రాస్ రేంజ్ లో అందరి యొక్క టెస్ట్ మెంట్లు కూడా అక్కడ ఉంటాయి అనమాట. పీపీటీతో ఉంటాయి. దిశ గురించి ఎడిఫికేషన్ జరిగింది. దిశకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా హాజరు కావాలి. దిశకి రాని వాళ్ళని కూడా, రాము అనే వాళ్ళని కూడా పట్టుకొని రండి. ఆ ఒక్క మీటింగ్ లో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా జరిగే మీటింగ్ లో మైండ్ తుప్పంతో వదిలిపోయి దిశకి సాయంత్రానికి డబ్బులు రెడీ చేసుకుంటారు. 17వ తారీఖు సాయంత్రానికి డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. 18వ తారీఖు దిశకు వచ్చేస్తారు. అలా వాళ్ళ కోసం మొత్తం ప్లాన్ చేశాను. సో పక్కాగా ఆ 17వ తారీఖు ఫంక్షన్ కి 200 రూపాయల కాంట్రిబ్యూషన్. ఫుడ్ మధ్యాహ్నం 12 ఉంటుంది. ఉదయం పూట మీరు 11, 12 కూడా రావచ్చు. అప్పుడు దాకా టెస్ట్ చెప్తే 12 డిన్నర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ డిన్నర్ తర్వాత డిన్నర్ కాదు లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత సెషన్ స్టార్ట్ చేస్తాం. ఎస్ఆర్ 12 లంచ్ డైరెక్ట్ లంచ్ 1 o'clock లంచ్ అయిపోయింది. 1 నుంచి 3 o'clock వరకు 2 hours మాత్రం సెషన్ ఉంటుంది. 2-3 hours ఉంటుంది. దుమ్ము దువార కాబట్టి రెడీనా? లేకపోతే 11 లంచ్ పెడతాను. 11 నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఎస్ఆర్ థ్యాంక్ యూ సో మచ్ టైగర్స్. అందరికి ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ జారా చిన్నారావు సైనింగ్ అప్. జై హింద్, జై హో, సేఫ్ షాప్. ఆల్ ది బెస్ట్ టైగర్స్. ఖచ్చితంగా రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చేద్దాము. గెట్ రెడీ. ఓకే. సో ఒక్కొక్కరితో మీతో మాట్లాడదాం అనుకుంటాను. మీ ఫీలింగ్స్ షేర్ చేద్దాం అనుకుంటాను. ఒకరితో మాట్లాడించండి. ముందుగా మాధవరావు సార్ మీ రెస్పాన్సిబిలిటీ నుంచి మాట్లాడించండి. ప్రాంత్ డబ్బులు లేడీస్తో మాట్లాడించండి. కమిట్మెంట్. Yes, Mahaji. Thank you, Mahaji. Thank you so much, Mahaji. Hemchandra sir. జై హో గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. దగ్గర మాట్లాడండి. జై హో. వెల్కమ్. జై హో గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నాకు అవకాశం. ఖచ్చితంగా గురుజీ విన్ అవుతాం గురుజీ. ఖచ్చితంగా విన్ అవుతాం. టైగర్ ఇప్పుడు నేను చెప్పిన మాటలు విన్నారా మీరు? విన్నా గురుజీ. ఖచ్చితంగా చెప్పినట్టు చేయమని చెప్పాను హేమచంద్రబాబు సార్. అవును పక్కా చేస్తారా? చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను. మార్పులు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు మాధవరావు సార్ ఎటువైపు వింటున్నా వాళ్ళ దగ్గర ఎటువైపు చేయాలి నువ్వు? మాధవరావు సార్ ఇప్పుడు నీకు ఇన్కమ్ లైన్ ఉంది. కంప్లీట్ చేయాలి. మాధవరావు సార్, చంద్రబాబు సార్ కొంచెం సహకరించండి. మాధవరావు సార్ వింటున్నా చూడండి. ఓకేనా? నెక్స్ట్ లెజెండ్స్. Next, Mahaji, Mahalakshmi madam and ఎవరైతే ర్యాంక్ 1 అనే వాళ్ళు మిస్ అయ్యారో వాళ్ళందరితో కూడా మాట్లాడించండి. పేరు పైన నేను కూడా మాట్లాడతాను. ఖచ్చితంగా వాళ్ళందరూ యాక్టివ్ చేసుకుని ముందుకు తీసుకెళ్తాం. ఓకేనా? yes. సో రైట్. మహాలక్ష్మి మేడం వెల్కమ్. మహాలక్ష్మి మేడం వెల్కమ్. నెక్స్ట్ పిల్లలు B. Rajalakshmi madam, మాట్లాడండి. బండిరెడ్డి రాజలక్ష్మి వెల్కమ్. జయమార్జీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మా గురుజీ. కంపల్సరీ మా గురుజీ మా అప్లయన్స్ కి సపోర్ట్ మాకు ఎప్పుడు చేస్తున్నారు మా గురుజీ. మేము కూడా అలాగే వాళ్ళ సపోర్ట్ తీసుకుంటా విన్ అవుతాం మా గురుజీ. సో రైట్. గెట్ రెడీ చెల్లి. మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నాం. దుమ్ము చేద్దాం. రెడీనా? థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఆల్ ది బెస్ట్ చెల్లి. నెక్స్ట్ లెజెండ్. Okay. నాంచరాయ్ సార్, నాగేశ్వర సార్ అండ్ ఫాస్ట్ గా మాట్లాడండి. రాజారాయ్ గారు, నాగేశ్వర గారు వెల్కమ్. లెజెండ్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ టైగర్. రాజారాయ్ సార్. మాత్రా సార్ గురుజీ నేను చేస్తా గురుజీ. మేము కూడా అవుతాం గురుజీ. ర్యాంక్ 1, ర్యాంక్ 2 అయిపోతాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ అవకాశం. గ్రేట్ టైగర్. గాడ్ బ్లెస్ లెజెండ్. చేసి చూపించాలి. ఆల్ ది బెస్ట్ టైగర్. రాజారాయ్ సార్. నెక్స్ట్ టైగర్. నెక్స్ట్ తేజ సార్. మాజీ. గుడ్ మార్నింగ్ మాజీ. ఈ అవకాశం మాజీ చిన్నరా మాజీ ఏదైతే చెప్పాను మాజీ అది ఖచ్చితంగా కమ్యూనిటీ తీసుకొని చేస్తాం మాజీ. నువ్వు అనకుండా ఎస్ఎస్ అని అంటాను మాజీ. ఖచ్చితంగా మాజీ
ఇప్పుడు టార్గెట్ ఏదైతే వచ్చారో మాజీ అది ఖచ్చితంగా విన్ అయ్యి చూపిస్తాం మాజీ. మీ బ్లెస్సింగ్స్ మాజీ. థ్యాంక్ యూ మాజీ అవకాశం కొట్టుకోవద్దని. సూపర్ గ్రేట్ టైగర్, గాడ్ బ్లెస్ యూ తేజస్ సార్. సో ఈ రోజు డీటెయిల్స్ కొన్ని మీకు టార్గెట్ ఇస్తారు మీ అప్లైన్ లో, అది కంప్లీట్ చేసేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టైగర్, ఆల్ ది బెస్ట్. ఎస్ మాజీ. నెక్స్ట్ లేదు ఎస్ మోజీ. నెక్స్ట్ కొండ మేడం. ఉన్నా మేడం. మా గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ, కొట్టుకోటి ధన్యవాదాలు మా గురుజీ. గురుజీ మాకు మీరు ఒక దేవుడు దర్శనం గురుజీ. మీరు జూమ్ లోకి వచ్చారంటే మేము తగ్గేదే లేదనమాట. మీరు అన్నట్టు చిటికలో డైమండ్ అవుతారంటే మీ బ్లెస్సింగ్ తోటి ఖచ్చితంగా అవుతున్నారు గురుజీ. అలాగే మేము కూడా అవుతాం గురుజీ. గురుజీ అలాగే మా అప్లైన్ గారికి మేము ఏం చేయగలమో అది చేస్తాం గురుజీ. ఖచ్చితంగా మాకు ఏ టాస్క్ ఇస్తే అది ఖచ్చితంగా పూర్తి చేస్తాం గురుజీ. గురుజీ ఇది కమిట్మెంట్ ఈజ్ కమిట్మెంట్ గురుజీ. ఎక్కువ మందిని దిశకు తీసుకొచ్చుకుంటాం గురుజీ. అలాగే మాకు ఫ్యూచర్ కనిపిస్తుంది గురుజీ. మీది డే 1 లో బ్రహ్మం గారి కాలజ్ఞానం రాసినట్టు షేప్ షాప్ లో మీరైతే ఎవరు ఏంటి అనేది రాసేశారు గురుజీ. ఖచ్చితంగా జరుగుతుంది అది. బ్రహ్మం గారు చెప్పింది జరిగింది, అలాగే మీరు చెప్పేది కూడా జరుగుతుంది గురుజీ. అది కళ్ళారా చూస్తున్నాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, మీకు అవకాశం ఇచ్చినందుకు కొట్టుకోటి ధన్యవాదాలు గురుజీ. మీ బ్లెస్సింగ్ గురుజీ. ఖచ్చితంగా మాధవరావు గురుజీ ఏ టాస్క్ ఇస్తే అది ఖచ్చితంగా పూర్తి చేస్తాం గురుజీ. గ్రేట్, గాడ్ బ్లెస్ యూ మేడం. ఈ రోజు 2 డీటెయిల్స్ అనేది క్లోజ్ చేయండి కొండమ్మ గారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఎస్ నెక్స్ట్ లేదు శ్రీను సార్ మాట్లాడండి ఫాస్ట్ గా. మౌజీ థ్యాంక్ యూ సో మచ్ మౌజీ. వాల్యుబుల్ టైం ఇచ్చారు మౌజీ. సో అంత బిజీ షెడ్యూల్ లో కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ మౌజీ. అర్థమవుతుంది మౌజీ మీరు టేక్ ఓవర్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది. ₹1,00,000 సాధించాలంటే 1,00,000 కష్టాలు పడాలి బయట మౌజీ. బట్ కేవలం వన్ అండ్ ఓన్లీ జూమ్ పరంగానే ఆ విధంగా రిజల్ట్ అనేది నిజంగా అది వండర్ మౌజీ. లేదు మౌజీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా మా హ్యాండ్ అని మీ చేతిలో పెట్టేస్తాం మౌజీ. ఖచ్చితంగా కమ్యూనికేషన్ లో ఉంటాం. ఏదైతే మా టీం కూడా నెంబర్ 1 అనేది ఉద్దేశంతోనే ఖచ్చితంగా ఆ సంకల్పంతోనే ఉంటాం మౌజీ. ఏదైతే టాస్క్ ఇస్తున్నారో ఫినిష్ చేస్తాం మౌజీ మీ బ్లెస్సింగ్ తోని. థ్యాంక్ యూ మౌజీ, థ్యాంక్ యూ సో మచ్ మౌజీ. మీ అండర్ లో ఉండి ఎంత గైడ్లెన్స్ లో ఉండడం నిజంగా మా అదృష్టం మౌజీ. సో ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకుంటాం మౌజీ. మీరేం చెప్పినా తూచి తప్పకుండా పాటిస్తూ ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మౌజీ. థ్యాంక్ యూ మౌజీ, థ్యాంక్ యూ సో మచ్ మౌజీ. గాడ్ బ్లెస్ టైగర్. మీతో మాట్లాడుతున్నాను. బేబీ మేడం టీం నుంచి ఇంకొక విన్నర్ అయ్యారు. వాచ్మెన్ 9వ విన్నర్ అయ్యారు. 8 అయిపోయి 9 ప్లేయర్ మేడం క్రాస్ చేశారు వాళ్ళు. బేబీ మేడం ఫోటో పంపించేశారు. ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట మ్యాచ్. మీకు కూడా ఇలా జరుగుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ భానుమూర్తి కాంటెస్ట్ విన్నర్ అయ్యాడు. ఇండియా లెవెల్లో 9 మంది కాంటెస్ట్ విన్నర్స్ లో ఇప్పుడు 10వ నెంబర్ వచ్చేసింది మళ్ళీ. అర్థమవుతుందా? బేబీ మేడం టీం నుంచి కాంటెస్ట్ విన్నర్, ఇంకో వాచ్ విన్నర్. సో సేమ్ మీరు కూడా గుర్తుపెట్టుకోండి, అలానే అవుతున్నారు, అలానే అవుతారు. ఓకేనా? ఇంకా మీరు నాకు ఇంకా దగ్గరలో ఉన్నారు. దుమ్ము దుమారం చేద్దాం. దుమ్ము దుమారం అంటే బాగుండదు. మైండ్ బ్లాక్ అవ్వాలి, ఫీజులు ఎగిరిపోవాలా. సేఫ్ షాప్ లో ఆగిన వాళ్ళందరూ మళ్ళీ లైన్ కట్టాలా, క్యూ కట్టాలా. క్యూ కట్టించండి. ఆల్ ది బెస్ట్ మల్లికార్జున గురూజీ ఇట్ సైడ్ కంప్లీట్ అయింది మౌజీ. అయిపోయిందా? నెక్స్ట్ మాధవరావు సార్ మీ కంప్లీట్ చేయండి. ఎస్ మౌజీ, డెఫినెట్ గా మౌజీ. సో ఏదైతే వాచ్ టార్గెట్ విన్నర్స్ చెప్పారో మౌజీ, అప్పుడే కమిట్మెంట్ ఇచ్చాము మౌజీ. 80% చేయాలి అండ్ యూనిటీగా వర్క్ చేసుకొని రిజల్ట్ ఇంత ముందు ఎలా వచ్చిందో అదే విధంగా చేయాలనే తపనతోనే కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది మౌజీ. సో మీ దగ్గర నాకు బాగా ఎక్కువగా నచ్చే విషయం మౌజీ, కమిట్మెంట్ ఇస్తేనే వర్క్ చేస్తాం మౌజీ. ఎక్సలెంట్ గా మీరు ఆ రోజున ఏదైతే August 1st అక్కడ ఇచ్చారు కమిట్మెంట్ ఆల్ ఓవర్ డైమండ్స్ ముందు, మొత్తాన్ని షేక్ చేసి పడేసింది అనమాట. ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు గ్యారా చిన్నారావు అంటే అక్కడ క్లియర్ గా వాళ్ళకి కనిపించింది సినిమా. ఈవెన్ డైరెక్టర్స్ కూడా 5 మంది డైరెక్టర్స్ కి మీరు ఆల్రెడీ ఒకరు ఇద్దరు కలిసి ఉంటారు. ఓవరాల్ గా ఆల్ ఓవర్ ఇండియాలో మీరు చెప్పినట్టుగా మౌజీ. సో మీ కమిట్మెంట్ ఎక్సలెంట్ గా ఉంటుంది మౌజీ. అదే కమిట్మెంట్ తోటి మీరు ఎలా చెప్తారో మేము నడుచుకుంటూ ముందుకెళ్తాం మౌజీ ఎట్టి పరిస్థితిలో. అండ్ మా టీం నుంచి కూడా డెఫినెట్ గా మౌజీ వాచ్ విన్నర్స్ నేను చేయిస్తాం మౌజీ ఈ వీక్ లో మీరు ఇచ్చిన టైం లోపు. సో థ్యాంక్ యూ మౌజీ, థ్యాంక్స్ సో మచ్ మౌజీ. మీ బ్లెస్సింగ్స్ మౌజీ అండ్ మీ ప్లేయింగ్స్ తోటి చేస్తాం మౌజీ. గ్రేట్ టైగర్స్. చూడొచ్చు మాధవరావు సారు లాంటి అప్లైన్ మీ అందరికి ఉంటూ కూడా చాలా మంది మాధవరావు సార్ లెఫ్ట్ రైట్ టీం వాళ్ళందరికీ అదృష్టం. ఎందుకంటే మాధవరావు సార్ని నేను వేరే టీంలో కూడా చూపిస్తుంటా. ఒక బ్యాంక్ మేనేజర్ ₹1,20,000 జీతం చేసుకునే వ్యక్తి ఎలా వర్క్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు చూడండి అని నేను అంటే సార్ మాధవరావు సార్ గురించి వేరే టీంలో చూపించి మోటివేషన్ చేస్తుంటా. మీకైతే ఇంకా అదృష్టం, మీ అప్లైన్ లో ఉన్నాడు. ఓకే మేడం, వస్తున్నా మేడం.
మీకు అదృష్టం కదా, ఎందుకంటే మీ అప్లైనే బ్యాంక్ మేనేజర్, మీ అప్లైనే లెక్క చేతగాడు. ఎస్ సార్ నో, వేరే టీంలో మోటివేషన్తో పని లేదు. నేను అయితే ఆయన జస్ట్ ఫోటోలు వీడియోలు చూపించి నేను చేపిస్తున్నా మోటివేషన్. మీరైతే నేరుగా మాట్లాడించుకుంటే మోటివేషన్ చేసుకోవచ్చు. క్లియర్ చేయించుంటారా మీ అప్లైన్ మాధవరాసాన్ని? అండ్ మీ అప్లైన్ లో ఉన్నంత ఎథికల్ అప్లైనర్ కూడా నా టీంలో చాలా తక్కువ అండి. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడుతుంటాడు, నాలుగు ఖర్చు పెడతాడు. నేను సిస్టమ్ కోసం వేలకు వేలు లక్షలు లక్షలు కూడా వెనకనకుండా ఖర్చు పెడతా. నా తర్వాత అంత ఖర్చు పెట్టే వ్యక్తి ఎవరంటే మాధవరాసానే. డబ్బులు రాకపోయినా, సిస్టమ్ డబ్బులు లేకపోయినా, మైనస్ లో ఉన్నా సరే టీం కోసం ఖర్చు పెడుతుంటాడు. అలాంటి వ్యక్తిని మీరు కరెక్ట్ గా ఎడిఫికేషన్ చేసుకొని వాడుకోండి. 100% చాలా పెద్ద రిజల్ట్, నార్మల్ రిజల్ట్, టాప్ మోస్ట్ రిజల్ట్ తీసుకుంటారు. ఓకే, మాధవరాసాన్ని ఉపయోగించుకుంటారు మీరు అందరూ, చూపించుకోండి. అండ్ మాధవరాసాన్ని నిన్ను నువ్వు కూడా ఉపయోగించుకోవాలి. నీ గురించి నువ్వు కూడా ఎడిఫికేషన్ ఉండాలి, నా గురించి నేను ఎడిఫికేషన్ చేసుకుంటాను లేదా. మనకు మనమే బ్రాండింగ్ మనమే క్రియేట్ చేసుకోవాలి. ఈరోజు ఆల్ ఇండియా నెంబర్ 1 అని నేను ఎలా చెప్తున్నాను? నన్ను నేనే చూపించుకున్నాను. నా గురించి ఏ అప్లై చెప్పట్లా, నేనే చూపించుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి, నేను ఏంటనే చూపించుకోవాలి. అలాంటి నీ దగ్గర ఉన్న పవర్ ఏంటో, నీ దగ్గర ఉన్న సత్తా స్టామినా నాకు తెలుసు. అదే విధంగా నువ్వు కూడా ఎడిఫికేషన్ చేసుకో. నేనే చేస్తున్నాను, ఎందుకు చేయకూడదు రా అని భరోసా ఇప్పించి ఒకళ్ళతో మాట్లాడి కమిట్మెంట్ ఇప్పించి చేయించు. ఓకే, ఆల్ ది బెస్ట్ మాధవరాసా. మళ్ళీ ఇండియా నెంబర్ 1 మళ్ళీ మీ పేరు కూడా రాబోతుంది మాధవరాసా. ఆల్ ది బెస్ట్ టైగర్, ఆల్ ది బెస్ట్ టైగర్. థ్యాంక్ యూ. రైట్. సో నెక్స్ట్ మల్లికార్జున సార్ మాట్లాడించండి. థ్యాంక్ యూ మోజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఆర్ ఆంజనేయులు సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఆర్ ఆంజనేయులు సార్, జయ దుర్గారావు సార్. ఆంజనేయ గారు, దుర్గారావు గారు వెల్కమ్. మాట్లాడించిన గారు ఆంజనేయ సార్ మాట్లాడు. జయ మాజీ, గుడ్ మాజీ, థ్యాంక్ యూ మాజీ నాకు ఈ అవకాశం ఇచ్చింది. మాజీ మీరు ఏదైతే చెప్తున్నారో అది పాటిస్తాం మాజీ. మల్లికార్జున గురించి చెప్పినట్టు వింటాం మాజీ. సక్సెస్ అవుతా చెప్పండి. సక్సెస్ అవుతాం మాజీ, పక్కా మాజీ. మీ గైడ్లైన్స్ లో నడిచి పక్కా సక్సెస్ అవుతాం మాజీ. అట్లా మల్లికార్జున గురించి ఏదైతే చెప్తున్నారో పాటిస్తాం మాజీ. థ్యాంక్ యూ మాజీ నాకు ఈ అవకాశం ఇచ్చింది. రైట్ టైగర్, ఆల్ ది బెస్ట్ లెజెండ్, ఆల్ ది బెస్ట్ టైగర్. సో నెక్స్ట్ మల్లికార్జున సార్ ర్యాంక్ 1 అబౌవ్తో మాట్లాడచ్చు. లేరు మా వర్జ లెఫ్ట్ అయ్యారు, అందుకోసం అని చెప్పని ఇంకిద్దరు ఉన్నారు. లేకపోతే ఎవరు లేకపోతే నువ్వే మాట్లాడాక. ఓకే మోజీ, ప్రోటోకాలే వాళ్ళతోనే మాట్లాడాలి. ఓకే మోజీ, థ్యాంక్స్ సో మచ్ గురించి అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మా గురించి. ఖచ్చితంగా మా గురించి మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో, మీరు ఏదైతే చెప్తున్నారో అది ఫాలో అవుతాం మా గురించి. ఖచ్చితంగా కూడా ఏవైతే కొంచెం మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ అన్ని సరి చేసుకుంటాం మా గురించి. ఆల్రెడీ దిశ కంప్లీట్ అయిపోతే ఆల్రెడీ మనకు టైం అనేది లేదు కాబట్టి మా గురించి ఈ టైం లోపల దిశకు అన్ని కూడా కాంట్రిబ్యూషన్స్ ఈ రోజు ఈవినింగ్ లోపల 100% అది కంప్లీట్ చేస్తున్నాం మా గురించి. ప్లస్ అదేవిధంగా మీరు చెప్పారు మా గురించి, మాకు ఒక మాట ఇచ్చారు మా గురించి డైమండ్ చేస్తామని. సేమ్ అదేవిధంగా మేము కూడా మీకు మాట ఇస్తున్నాం మా గురించి ఈరోజు జూమ్లో. ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తారో అది ఫాలో అవడానికి నేను, సీను సార్ అండ్ మదరా సార్ ఎనీ టైం రెడీ మా గురించి. ఇంకా ఖచ్చితంగా కూడా దాంట్లో ఎట్లాంటి 1 డిగ్రీ కూడా చేంజ్ అనేది ఉండదు మా గురించి ఖచ్చితంగా. ఎందుకంటే మేము డైమండ్ అవ్వాలని వచ్చినాము కాబట్టి ఏదో ఫెయిల్ అయ్యి వెనక్కి వెళ్ళడానికి అయితే మాత్రం కాదు మా గురించి. ఖచ్చితంగా డైమండ్ షిప్ తీసుకోవాలని చెప్పని మేము నిర్ణయం తీసుకున్నాం మా గురించి. కాకపోతే మీరు ఏదైతే చెప్తారో అది ఫాలో అవడానికి ఇక నుంచి కూడా రెడీ అవుతాం మా గురించి. ఖచ్చితంగా కూడా ఫాలో అయ్యి మీరు చెప్పింది ప్రతి ఒక్కటి కూడా చేంజ్ కాకుండా అదే విధంగా ఫాలో అయ్యేటట్టు చూస్తాం మా గురించి. థ్యాంక్ యూ మోజీ, థ్యాంక్స్ సో మచ్ గురుజీ. అవకాశం ఇచ్చినందుకు కోటి మోజీ. ఎంతో టీం వచ్చింది, ఆ టీంని నిలబెట్టి సక్సెస్ చేయించాలంటే మీరు చెప్పింది మేము వినాలి మా గురించి. ఖచ్చితంగా అది వింటాం మా గురించి. థ్యాంక్ యూ మోజీ. గ్రేట్ టైగర్స్. ఈరోజు జూమ్ అంతా రికార్డ్ కూడా చేశాను. ఎవరైతే జూమ్కి రాలేదో రేపల టీము కందుకూరు టీంలో ప్రతి ఒక్కరికి పంపించి వీడియో చూపించి ఖచ్చితంగా వర్క్ పాయింట్ లో స్టార్ట్ చేయాలని చెప్పి అండ్ దిశ కూడా రావాలని చెప్పి మాట్లాడండి. పక్కాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీ మాట విని వస్తారో వాళ్ళందరినీ డైమండ్ చేసే బాధ్యత మీతో పాటు నేను కూడా తీసుకుంటాను. నేను మాటిస్తాను, ఈ జూమ్ సాక్షిగా మాటిస్తాను. ఈ మొత్తం వీడియో కూడా మీకు పంపిస్తాను. సో మీరు అందరూ కూడా చూపించండి, రేపల టీం కందుకూరు టీం అందరూ కూడా చూపించండి. ఓకేనా? సో మాధవరాజ్ సార్ అండ్ చెవులు సింగ్ సార్ అండ్ మల్లికార్జున సార్ 100% మేము డైమండ్ చేసే బాధ్యత పక్కగా నేను ఉంటాను. మీకు తోడుగా మీకు సపోర్ట్ ఉంటాను. ఇప్పుడు మీరు సొంత కష్టపడ్డారు, ఇక్కడ నుంచి నేను కూడా మీకు సపోర్ట్ ఉంటాను. పక్కగా చేస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ, ధన్యవాదాలు. జై హింద్, జై హో సెప్షా. ఆల్ ది బెస్ట్ టైగర్స్. గాడ్ బ్లెస్ యు. మీరు మాట్లాడుకుంటే క్లోజ్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు.